వెల్కమ్ వెల్కమ్. అంటే మీరు చేసే సినిమా ఏదైనప్పటికీ కూడా యు బ్రింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు దట్ ఫిల్మ్. ఎందుకంటే నరేష్ ఊరికే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడు, సెలెక్టివ్గా చేస్తాడు అనే ఒక ఐడెంటిటీ మీకుంది. ఆ ఐడెంటిటీని సినిమా ఎంతవరకు నిలబెడుతుందని మీరు అనుకుంటున్నారండి? డెఫినెట్గా. ఎందుకంటే నా కెరియర్లో చూసుకుంటే అంటే ఆఫ్టర్ నాంది తర్వాతనే కాన్షియస్ డెసిషన్ అంటే అయిందండి. అంటే కొంచెం సీరియస్ సినిమాలు టర్న్ అయ్యారు. నేనేమనుకున్నానంటే కాంటెంట్ ఆడియన్స్ ఏంటంటే ఇవాళ కొత్తగా ఉంటే కానీ ఇది చూడలేదండి ఆడియన్స్. అండ్ మనం చేసింది ఆల్రెడీ ఒకసారి చేసింది మళ్ళీ రిపీట్ చేసినా కూడా చూడలేదండి. సో నేను అలాంటి అంటే నా క్యారెక్టరైజేషన్స్ గురించి కథ ఎంచుకున్నప్పుడు కానివ్వండి, నా క్యారెక్టరైజేషన్స్ గురించి కానివ్వండి, నేను ఎప్పుడు నా సినిమాలో ప్రీవియస్ సినిమాలో లేని క్యారెక్టర్స్ ఎంచుకుంటాం జరుగుతుందండి. సో ఈ సినిమా కూడా నేను ఇప్పుడు వరకు నేను చాలా రకరకాల సినిమాలు, కామెడీ సినిమాలు చేశాను, సీరియస్ సినిమాలు చేశాను, లేకపోతే ఫ్యామిలీ డ్రామాలు అన్నీ చేశాను కానండి ఎక్కడ నేను సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదండి ఎప్పుడు. సో ఆ స్పేస్ అన్నది అంటే ఎప్పుడు అన్న కథలు వచ్చినాయి కానీ అంత ఇంప్రెసివ్గా రాలేదు. సో అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఆడియన్స్ చూస్తారా సస్పెన్స్ అంటే అనేది ఒకటి ఉండేదండి. అంటే ఒక 10 సంవత్సరాల ముందు నాకు ఒక చిన్న డౌట్, సస్పెన్స్ సినిమాకి అంత ఇంట్రెస్ట్ చూపించారండి. బట్ ఆఫ్ లేట్ నేను చూస్తుంటే ఏంటంటే ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఆ సినిమాలు నచ్చుతున్నాయండి. మధ్య బాగా ఆడుతున్నాయి. అవునండి, మలయాళం సినిమాలు మనం చూసండి, అంటే తమిళ సినిమాలు కానీ ఇప్పుడు మహారాజా కానివ్వండి, సూక్ష్మదర్శి కానివ్వండి, రేఖాచిత్రం కానివ్వండి, మీకు చూస్తే చాలా అంటే ఆడియన్స్కి ఏంటంటే కొత్తగా ఉన్నాయి. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కానివ్వండి, ఏం జరగబోతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ మనం క్రియేట్ చేయగలిగితే ఆడియన్స్ ఆర్ వెరీ కీన్ ఆన్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. సో నాకు కథ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఒక ఇంటర్వల్ పాయింట్లో షాక్ చేశారండి. లైక్ ఓకే చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది. ఎట్ని ఇప్పుడు ఇంటర్వెల్లో చేశారంటే సెకండ్ హాఫ్ ఎలా డ్రైవ్ చేస్తాడని ఒక చిన్న డౌట్ వచ్చిందండి. సో దాని తర్వాత ఆయన చెప్తుంటే మల్టీ లేయర్స్ ఓపెన్ చేస్తుంటాడు. మీరు పొలిమేర 1, 2 చూసినా కూడా మల్టీ లేయర్ స్టోరీస్ అండి. సో ఈయన ఎప్పుడు అలా మరి కాంప్లెక్స్గా రాసుకుంటాడు మా అనిల్ విశ్వనాథ్ గారు. సో ఇది కూడా అలాంటిదండి, మల్టీ లేయర్డ్ తోటి ఉంటుంది. ఇది ఓపెన్ అవుతుంది, పజిల్స్ లాగా ఉంటాయండి. ఇది ఓపెన్ అవుతుంది అనుకునేటప్పుడు ఇంకో పజిల్స్ పాపప్ అవుతుంది, అది ఓపెన్ అయ్యేటప్పుడు ఇంకోటి అవుతుంది. సో దాంట్లోంచి ప్రతి ఒక్కడు అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కడికి ఈవెన్ నా క్యారెక్టర్ కూడా ఎక్కడ తెలియకుండా చిన్న గ్రే షేడ్ ఉంటుందండి. అందరు క్యారెక్టర్లు అంటే ఎంత పాజిటివ్గా ఉన్న ప్రతి మనిషిలోనూ ఒక ఏదో ఒకటి ఉంటుంది కదండి, మైనస్ పాయింట్లు ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే ఎవరై ఉండొచ్చు అని మీకు చిన్న ఇప్పుడు వై డిడ్ కట్టప్పకి బాహుబలి అన్నట్టు ఈ చిన్న క్వశ్చన్ డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఎవరై ఉంటారు అన్నది ఒక చిన్న క్వశ్చన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో డెఫినెట్గా ఐ థింక్ దట్ విల్ బి ద సేవింగ్. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చేశారు, లేకపోతే అంటే ఐడెంటిటీ లేని వాళ్ళు కొన్ని కథలు చేసినప్పుడు వాళ్ళకి ఆ కథల ద్వారా వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంటుంది ఒకసారి బిగినర్స్కి రాదర్. ఇప్పుడు మీరు మోర్ ఎస్టాబ్లిష్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్ నరేష్ అంటే ఇట్స్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ అన్ని చోట్ల. అలాంటి వాళ్ళకు కూడా ఈ సినిమాలు ఇలాంటి కథలు కెన్ దే మేక్ ఎ డిఫరెన్స్ అండి? డెఫినెట్గా. ఎందుకంటే దృశ్యం చూసారు కదా సార్. అవును, తమిళ్లో హిట్ అయిందని, తెలుగులో హిట్ అయింది, హిందీలో హిట్ అయిందని, అన్ని లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో చేస్తుంది. సో అలాంటి డెఫినెట్గా అలాంటి స్క్రీన్ ప్లేలు అలాంటి దాంతో ఉంటుంటే ఏంటి అసలు ఏం జరుగుంటుందని ఒక చిన్న యాంటిసిపేషన్ ఉంటే డెఫినెట్గా చూస్తారండి. ఆడియన్స్ ఆర్ నవ్ బికమ్ అంటే ఇదివరకు ఇప్పుడు నవ్ దే బికమ్ అంటే దే వాచింగ్ వరల్డ్ ఫిల్మ్స్ కదండి. అవును. సో వాళ్ళకి ఏమైపోయిందంటే రెగ్యులర్గా ఉంటే నచ్చట్లేదు సార్ సినిమాలు, ఏదో కొత్తతనం ఉండాలి, ఏదో అంటే ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు కొత్త వాళ్ళు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ లేకపోతే ఒక ఏదైనా ప్రయత్నం చేస్తే ఓకే అంటున్నారు కదండి. ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు చేస్తుంటారండి, వీళ్ళు ఏదో కొత్తగా చేయకపోతే వీళ్ళ సినిమాకి మీరు రావు అని ఫిక్స్ అవుతున్నారండి. అండ్ ఆడియన్స్ ఏంటంటే ఇదివరకు మనకు ఒక మినిమమ్ ఫ్రైడే, సాటర్డే, సండే మనకు ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు ట్రైలర్ చూసి పోస్టర్ మెటీరియల్ చూసి డిసైడ్ అయిపోతున్నారు ఈ సినిమాకి రావచ్చా రాకూడదని. అంత వెరీ క్లవర్ అవుతున్నారు. అంటే వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కదా. అవునండి, అదే సార్. ఇప్పుడు ఈ సినిమా డెఫినెట్గా నాకు తెలిసి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది డెఫినెట్గా ఓపెనింగ్స్ ఓకే నార్మల్గా ఉన్నా కూడా అండి. ఇవాళ ఉన్న సోషల్ మీడియా అన్నది ఒక మేజర్ హెల్ప్ అండి. అంటే రెండు రకాలు ఉన్నాయండి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. బట్ అవి పక్కన పెడతానండి. బట్ బాగున్న సినిమాకి బాగుందండి. మార్నింగ్ షోకి మనకు పెద్ద 30% ఆక్యుపెన్సీ ఇచ్చినా కూడా ఆ సినిమా బాగుందంటే మ్యాట్నీకి ఫస్ట్ షోకి ఫుల్స్ అయిపోతున్నాయి. అవును, ట్రెమెండస్ గ్రోత్ ఉంది. లేదు బాగాలేదంటే అంతే రకంగా అసలు బాక్స్ ఆఫీస్ ఖాళీ అయిపోతుంది. సో దట్ ఇస్ అంటే ఆడియన్స్ అంటే
నేను 200 రూపాయలు పెట్టుకోవాలంటే దాని గురించి ఇప్పుడు ఇదివరకైతే సినిమా చూసేద్దాం అక్కడ వెళ్తుంటాం థియేటర్ నుంచి ఇది కొత్తగా రిలీజ్ అయింది ఉంటారు ఆ సినిమా వెళ్ళిపోదాం అనుకునేవారు. ఇవాళ సినిమా చూడాలంటే ముందు రివ్యూస్ చదువుతున్నారండి, సినిమా గురించి రేటింగ్స్ చదువుతున్నారు, అన్ని చూసుకున్న తర్వాత వస్తున్నారు ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. సో అదే మనం నార్మల్గా ఇప్పుడు మన స్విగ్గీ డెలివరీలోనే చూసినప్పుడు 4.5 పైన ఉన్న రెస్టారెంట్కి మనం ఆర్డర్ చేస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా డెఫినెట్గా చూసుకునండి 10 మంది చెప్తే ఇది బాగుందని అప్పుడు అది వస్తున్నారండి. అండ్ ఇదివరకు లాగా మనకి ఇప్పుడు ఎర్లియర్ సార్ నా కెరీర్లో చేసినప్పుడు ఫ్లాప్, యావరేజ్, హిట్, సూపర్ హిట్ ఉండేది. ఇవాళ యావరేజ్ అనేది లేదు. సో ఎదర్ ఇట్ హ్యాస్ టు బి హిట్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి ఫ్లాప్, అంతే. సో ఆ రెండిట్ల మీద ఉందండి. సో తర్వాత ఇంకొక మేజర్ థ్రెట్ ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ సినిమా టోటల్గా ఇన్ బ్రాడ్ సెన్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమవుతుంది, సినిమా రిలీజ్ అవగానే ఇమీడియట్గా కథ మొత్తం రాసేస్తున్నారు. స్పాయిలర్స్ చెప్తున్నానండి, ఇలాంటి చెప్పకూడదు. ఇప్పుడు అవి మీకు ఎలా ఓవర్కమ్ అవ్వగలుగుతారండి? ఇప్పుడు మార్నింగ్ షో అవుతుంది, లేకపోతే అక్కడ యుఎస్లో షో అవగానే సార్ అది ఎంత చేసినా సార్ బయటకు వచ్చి ఎవరో ఒకరు ఓపెన్ చేసేస్తారు సార్. ఒక్కడు ఉంటాడండి, ఇప్పుడు 1000 మంది చూస్తున్నారు అనుకోండి సార్, ఆ 999 మంది పాపం ఏం బయటకు వచ్చి లేదండి సస్పెండ్ వాడు ఒకడు ఉంటాడండి వచ్చేసి లేదు ఇదే వాడు వీడు అని మొత్తం బ్లాగ్లన్నీ చెప్పేస్తుంటే మనకు తెలిసిన తర్వాత సస్పెన్స్ సినిమా చూడలేమండి అది. ఎగ్జాక్ట్లీ. సో మేము అంతేనండి, చాలా మందికి మేము ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే బయటకు స్పాయిలర్స్ వద్దు, ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే చెప్పొద్దు. అంటే వాట్ ఎవర్ ద కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూడండి సార్, అది అంటే నేను జనరల్గా నాకు తెలిసి రివ్యూవర్స్ ఎవరు రాయరండి అలాగా. అంటే మనకు 2 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి మీ కీ పాయింట్స్ ఎవరు రాయరు కదండి. బట్ ఈ థియేటర్ దగ్గర మైకులు పెట్టుకున్నప్పుడు ఎవరో ఒకరు సడన్గా చెప్పేస్తారు కదండి. అంటే ఏది దాయాలి ఏది దాయకూడదని తెలియదు కాబట్టి వాళ్ళు ఓపెన్ అయిపోతారు సడన్గా. సో అది ఎప్పుడైతే అది తెలిసిపోయినప్పుడు ఈడే విలన్ అనేటప్పటికి మనకి ఇంకా అంతే కదండి. ఇప్పుడు అరుంధతిలో నాకు ఇతను విలన్ అని తెలిసిపోయిన తర్వాత నాకు యాంటిసిపేషన్ ఉంటుందండి, థ్రిల్ ఉండదు, అవునండి, ఎక్సైట్మెంట్ పోతుందండి. పైగా ఇప్పుడు వాళ్ళు రాసినా రాయకపోయినా ఈ థ్రిల్లరు లేకపోతే సస్పెన్స్, హూ డన్ ఇట్, ఎవరు అనే పాయింట్ కేవలం మార్నింగ్ షో వరకే దాన్ని కాపాడుకోగలుగుతాం అంతే. సెకండ్ షో నుంచి ఎలాగైనా బయటకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అల్లరి నరేషన్ మర్డర్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది. అల్లరి నరేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఆ నెక్స్ట్ షో నుంచి సినిమా సస్టైన్ అవ్వాలంటే సినిమా చాలా బ్రిలియంట్గా ఉండాలండి. అవునండి. అన్ని తెలిసిపోయా కూడా అరే భలే తీసాడరా, ఇది భలే టర్న్ చేశాడరా అన్నది సస్టైన్ అవుతుంది ఈ సినిమా. బయటకు వచ్చి ఏమంటారంటే భలే క్లవర్గా అసలు ఎవరు చెప్పకుండా లాస్ట్ వరకు కుక్ చేశాడరా అంటారండి. సో స్క్రీన్ ప్లే సో డైరెక్ట్గా చాలా టైట్గా రాసుకున్నారు, అసలు బాగా రాసుకున్నారు వీళ్ళు. ఎవరు రాశారో కానీ వీళ్ళు లాస్ట్ వరకు అసలు నాట్ ఓపెన్ అవ్వకుండా బాగా చేశారు. అది మార్నింగ్ షో తర్వాత తెలిసిపోద్ది సార్ అది. బట్ అయినా కూడా చూసిన వాళ్ళకి డెఫినెట్గా తెలియకుండా అదే డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను సార్, ఎవరిని స్పాయిలర్స్ ఇవ్వద్దని చెప్తున్నాను. ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఒకళ్ళిద్దరు, సో వాళ్ళని మనం కంట్రోల్ చేయలేమండి ఇప్పుడు. సో బట్ మిగతా వాళ్ళు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఒక చాలా డిఫరెంట్ ఫిల్మ్ చేశారు, రెగ్యులర్ ఫిల్మ్ కాదు ఇది, ఏదో కొంచెం కొత్తగా చేశారు, కొత్త ప్రయత్నం మాత్రం డెఫినెట్గా అంటారు. ఇప్పుడు తర్వాత ఇలాంటి సినిమాలు, ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో హీరో ఎంతసేపు ఒక ఆబ్జెక్ట్ వెనకతలు పరిగెడుతుంటాడు. ఒక ఆబ్జెక్ట్ దాన్ని ఎట్లాగైనా ఇచ్చేయాలి, అన్వేల్ చేయాలి, ఓపెన్ చేయాలని చేసే దాంట్లో ఇప్పుడు మీ గురించే మాట్లాడుకుందాం. ఈ టోటల్ ట్రావెల్లో 2.5 hours 3 hours అంటాం మీ సినిమా. 2 hours 5 minutes. అంటే ఎందుకంటే ఇలాంటి సినిమా ఫాస్ట్ గా ఉండాలి సార్, ఫాస్ట్ గా ఉండాలి. లెంత్ గా ఉన్నప్పుడు లాగ్ అంటారు, ఎగ్జాక్ట్లీ చాలా ఫాస్ట్ గా ఉండాలి, అంటే ఫాస్ట్ గా అయిపోతుంది. కాంతకు అదే జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.